ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని పార్టీలు మాలలను టార్గెట్ చేశాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా కుట్రపూరితంగా పన్నుతున్నారని అన్నారు. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మాలల ఉనికే లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆగనా సైలెంట్ కూడా ఉన్నామ్మా. Welcome to Silence. ROCS. ROCS stands for the Road Against Categorization Conspiracy of SCs. When I go to that is the reason why we have rechristened it as ROCS. ROCS stands for Road Against Categorization Conspiracy of SCs because this movement is not ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు శ్రద్ధాంజలి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు My topic of controversy is only sub-classification and SC reservation. Why do you ask for EWS? It's not a matter. It's not my issue. Adi question ask regarding the sub-classification and SC. అది పక్కోళ్ళ పెళ్లి గురించి కాంట్రవర్సీ మనకి ఎందుకు? ఎస్సీ రిజర్వేషన్ గురించి అడుగు ఏదని చెప్తా. ఈడబ్ల్యూఎస్ వల్ల ఎస్సీ మాల విద్యార్థులకు, మాదిగ విద్యార్థులకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అనేది నేను చెప్తున్నాను, అదే రాజ్యాంగంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇవ్వకూడదని ఎక్కడ ప్రూఫ్ లేదు కదా. అడిగావు కాబట్టి చెప్తున్నాను. రిజర్వేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఫ్యాక్టర్స్ మీద రాజ్యాంగం రిజర్వేషన్స్ ఇచ్చింది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇవ్వచ్చని ఇచ్చింది. ఓపెన్ కాంపిటీషన్ నుంచి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అమెండ్మెంట్ చేశారు కదా. దీని ఫలితంగా మాల మహానాడుగా మీ స్పందన స్పందన నేను చెప్తున్నాను. స్పందన ఏంటి? అలా కాదు బ్రదర్. మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ద లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ దట్ దేర్ ఈస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా. చట్టాలకి చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా, మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు. మిత్రులారా, ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో ఒకరికో ఇద్దరికి మాత్రమే బెనిఫిట్స్. మిత్రులారా, అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు, అప్పర సహోదరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 1100 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 1100 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమన్వయం ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా ఆర్ దే గాడ్స్, డెమీ గాడ్స్, డివైన్ బీయింగ్స్? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆన్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్కి కానీ మనం వ్యతిరేకం కాదు. మిత్రులారా, మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం మోడీజీ, ఎస్సీ లిస్ట్ में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए। मोदी जी आप कर सकते थे, कम करे।
लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी। देश మొత్తం చెప్తున్నాను, भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है, इसे रद्द किया जाना है। अनबान तमिल सहोदरी सहोदरगळे, एंटे प्रियപ്പെട്ട मलयाळी सहोदरी सहोदरन्मारे, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, మరాఠీ మిత్రానో, బెంగాలీ బంధురా, ఒరిస్సా బంధుగణ, దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పేసి సందర్భంగా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, is it not needed in the ministerial wealth of Ravant Reddy, Chandrababu Naidu and Modi's cabinet? Is it not needed lands and wealth of this country, only needed in the peanuts given in the name of reservations? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. సామాజిక న్యాయం అంటే ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి పీనట్స్ 100 ఇద్దరికి ఇచ్చేటటువంటి దీంట్లోనే సామాజిక న్యాయం అక్కర్లేదా మిత్రులారా? ఆల్రెడీ చట్టాలు చేస్తారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తుంది కదా అనుకోకండి మిత్రులారా. With due respect and submission to the Honorable Supreme Court, there should be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification in social justice. ఈ దేశంలో కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, టైం టు టైం, డిపెండింగ్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. సుప్రీం కోర్టు తీర్పు 2004లో 5 judges bench of the Supreme Court, SC subclassification is not permissible under the Constitution of India. At the same time, again, the new judgment is under the what is that guidance of 7 judges of the Supreme Court. Again, it is permissible under the Constitution of India. అదే సుప్రీం కోర్టు 7 జడ్జిలు పెంచుతూ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధ్యమే చెబుతా ఉన్నారు మిత్రులారా. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ కులానికి మనం వ్యతిరేకంగా అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత, దాన్ని పంచుతానంటారేంటి? ఇది కుట్ర కాదా? దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే there comes in the moment in the history where we'll have to read that once upon a time existed a community of Malas in both Telugu state, disappeared, it totally lost its existence because of the lack of serious and stringent fight against this conspiracy of subclassification. మనం ఇది సీరియస్ గా పోరాటం చేయాలి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, పూర్తిగా అంతరించిపోయింది అనేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. ఈ సందర్భంగా తెలంగాణ మాల సామాజిక వర్గానికి సమాజానికి తెలియజేయదలుచుకుంది ఒకటే మిత్రులారా, ఎస్సీలు అనేది దేశం మొత్తం మీద ఒకటే సబ్జెక్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్సీలందరినీ ఎస్సీలందరినీ ఒక యూనిట్ గా చూడాలి మిత్రులారా. ఇట్స్ నాట్ ఎ కాస్ట్, ఇట్ ఈస్ ఎ క్లాస్. బికాస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇంక్లూడెడ్ 1108 కాస్ట్, డిఫరెంట్ కాస్ట్. ఇక్కడ ఈ 1108 ఎస్సీ కులాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఇచ్చేది కేవలం 2. దీన్ని మాత్రమే వాళ్ళు సమన్యాయం పేరుతో పెంచుతానంటారు. ఓకే, ఎస్సీలు ఒక యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం తీసుకుంటే మిత్రులారా, అన్ని విషయాల్లోని డామినేషన్ ఓవరాల్ గా మాదిగ సోదరులే. చమార్లు అంటారు నార్త్ ఇండియాలో, అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే, కానీ దేశం మొత్తాన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో మాలలే ఈ రిజర్వేషన్ దోచుకుంటున్నారు, తింటారని చెప్పేసి 30 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున ఒక వర్గాన్ని బ్రాండ్ వేసి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో చదువుకున్న వ్యక్తిగా దేశవ్యాప్త ప్రజాస్వామ్యం మనం ఎవరితో కొట్లాడదు మిత్రులారా. తెలంగాణ మాల సోదరులారా, బంధువులారా, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం. మనం if we fight seriously and stringently, any government will have to free from the issue of conspiracy. ప్రజల సుప్రీం ప్రజాస్వామ్యంలో సీరియస్ గా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రైతులు ప్రొటెస్ట్ చేస్తే పారిపోలేదా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా. ఇస్ ఇట్ గీతా, ఇస్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్, ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. భగవద్గీత, ఖురాన్, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక, రాక్ ఇన్స్క్రిప్షన్స్, ఖురాన్, భగవద్గీత, వీళ్ళిద్దరు చట్టాలు చేశారు కదా, అంతా అయిపోయింది. చేయడానికి ఏమీ లేదు, మూసుకూర్చోడానికి నో, నాట్ అట్ ఆల్. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా, ఐ సిన్సియర్లీ అపీల్ టు ఆల్ ఆఫ్ యు ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఖమ్మం, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. చట్టాలు చేశారనుకుంటారేంటి? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పదలుచుకుంటారు, కాంగ్రెస్ అంటేనే మాలలో, మాలంటేనే కాంగ్రెస్ అని నమ్ముతున్నటువంటి ఈ టైంలో తడిగుడ్డతో గొంతుకు మిత్రులారా రేవంత్ రెడ్డి, ఇది చాలా అన్యాయం. ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిందో ఆ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు మిత్రులారా. రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడి నుంచి చెప్తా, ఐఎమ్ అపీలింగ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఖమ్మం టు ద
leader of opposition to the Congress in the Lok Sabha. Yes, where is the subclassification of SCs? Is there any subclassification of SCs in the BJP ruling states? No, never, not at all. Only Congress పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఉంది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే సిద్ధరామయ్య కర్ణాటకలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆఫ్షూట్స్ కాబట్టి వీళ్ళే ఎస్సీ వర్గీకరణ చేశారు. వేర్ ద సబ్క్లాసిఫికేషన్ ఇన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, గుజరాత్ ఎక్కడ ఉంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వేరే ఇష్యూస్ లేవా? ఎస్సీ వర్గీకరణ ఇష్యూ, వేరే విషయాల్లో మరి సోషల్ జస్టిస్ సబ్ క్లాసిఫికేషన్ అక్కర్లేదని చెప్పేసి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಸಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ನಿಲ್ಲಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿದ್ದ ವಿರುದ್ಧ ಹೋರಾಡಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಎಸ್ ಡಾಕ್ಟರ್ ರತ್ನಾಕರ್, would you like to ask me any questions?